ప్రభువు పేరట మీ అందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. నీ ఇంటిని నీవు పరిశోధించి సురక్షితముగా పండుకొందువు, ఎవరి భయము లేకుండా నీవు పండుకొందువు. యోబు గ్రంథము 11వ అధ్యాయము 18వ వచనము. నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడు, దుష్టుడు తరమకుండానే పారిపోతాడు అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా, మన దేవుడు దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రాలను ధరింపజేసే దేవుడు, దుఃఖములో ఉన్న వారిని క్షేమానికి లేవనెత్తే దేవుడు. ఈరోజు చాలామంది గృహాలలో, కుటుంబాలలో రక్షణ లేక, భద్రత లేక, ప్రతి క్షణం ఎప్పుడు ఏమవుతుందో అనే భయంతో కాలం గడుపుతున్నారు. ఇందుకు కారణం దేవుణ్ణి విడిచిపెట్టి పాపంతో కూడిన జీవితం జీవించడం. అయితే ఎవరైతే పాపమును విడిచిపెట్టి హృదయాన్ని దేవుని మీద నిలిపి ఆయన వైపు చేతులు చాపి ప్రార్థిస్తారో వారు సంతోషంగా జీవించగలుగుతారు, ఎవరి భయం లేకుండా స్థిరంగా సురక్షితంగా ఉంటారు అని దేవుడు ఈరోజు వాగ్దానం ఇస్తున్నారు. కనుక దేవునికి ఇష్టం లేని ప్రతి పనిని, ప్రతి పాపాన్ని ఒప్పుకొని ఆయన సన్నిధిలో విడిచిపెట్టి దేవుని కనికరం పొందుకొని మనం, మన కుటుంబం ఎవరి భయం లేకుండా సురక్షితంగా జీవించులాగున ఆ దేవాది దేవునికి విశ్వాసంతో ప్రార్థిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, మీకు వందనాలు. గడిచిన కాలమంతా మీ కృపలో కాచి కాపాడినందుకు స్తోత్రాలు. అయ్యా, ఎటువంటి స్థితికైనా చాలిన దేవుడవు. ఈరోజు మేము ఎదుర్కొంటున్న భయానికి కారణం నీకు దూరమై లోకానికి దగ్గరై చేస్తున్న మా ప్రవర్తనే అని మాకు తెలియజేసినందుకు మీకు స్తోత్రములు. అయ్యా, మీ వైపు చేతులెత్తి ప్రార్థిస్తున్నాము. ప్రతి భయము నుండి మమ్మను తప్పించి సురక్షితముగా మమ్మల్ని అందరినీ జీవింపజేయుమని యేసు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీకేమైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే దయచేసి కామెంట్ చేయండి. తప్పక ప్రతి ప్రార్థన అవసరత గురించి అనుదినము ప్రార్థిస్తాము. ఈ రోజంతటిలో దేవుని యొక్క కృపాక్షేమములే మీ ముందు వెనుక మీకు తోడుగా ఉండి మిమ్మును నడిపించును గాక.